హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్ కొత్త వస్తు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. మీరైతే మన ఛానల్ అయితే 40 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేసిండ్రు. అయితే మనం అయితే ఫస్ట్ వచ్చి వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మనం అయితే మాట్లాడేది మనకైతే మూవీ రివ్యూస్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళకైతే ఎలాంటి రూల్స్ అయితే వచ్చినాయి, మూవీ రివ్యూస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, స్టార్ట్ చేయని వాళ్ళకైతే కొత్త రూల్స్ అయితే ఆల్గోరిథం ఏమేమి చెప్పింది అనేది వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అయితే థంబ్నెయిల్స్, తర్వాత కేటగిరీస్ ఏమేమి పెట్టుకోవాలో, తర్వాత వచ్చేసి మనం అయితే మాట్లాడేది మీరైతే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే వేరే వాళ్ళకి కాపీ కొట్టి మీరైతే స్టార్ట్ చేయొచ్చా, తర్వాత వేరే వాళ్ళ వాయిస్ పెట్టి మీరైతే మాట్లాడొచ్చా లేదా అనేది వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడేది ఛానల్ స్టార్ట్ చేసుకున్నప్పుడు మొత్తం 5 సెట్టింగ్స్ అయితే చేసుకోండి మీరైతే. దాని గురించి నేను సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేసిన, కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే పెడతా. మీరైతే అక్కడ వెళ్ళేసి అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడే విషయం మనమైతే యూట్యూబ్ ఛానల్‌కైతే చాలా స్ట్రిక్ట్ అయితే ఇప్పుడు ఈ ఆల్గోరిథం 2025 చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకొచ్చి పెట్టిందని చెప్పవచ్చు. చాలామంది ఛానల్ స్టార్ట్ చేసిన మీరైతే కొత్త ఛానల్ స్టార్ట్ చేసి 4, 5 ఛానల్ ఉంటే మాత్రం మీరు ఛానల్ పెడితే కూడా ఎగిరిపోతాయి. ఖచ్చితంగా అయితే ఎగిరిపోతది మీకది ఆ ఛానల్ పెడితే ఎంబడే. అలాంటివి చేయకుండా అయితే మీరు ఖచ్చితంగా అయితే తొందరపడి అయితే ఛానల్ పెట్టినోళ్ళు ఆటోమేటిక్‌గా అయితే 4, 5 ఛానల్, 5 ఛానల్ అయితే క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళు చేసేటోళ్ళైతే ఒకటే విషయం చెప్తున్నా, ఛానల్ క్రియేట్ చేసి మీరు ఇట్లా రాత్రి ఇట్లా వీడియో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మార్నింగ్ వరకైతే ఎగిరిపోతది. మీకది ఛానల్ కూడా కనిపియదు. ఇలాగైతే చాలా మందికైతే అయితుంది. మీరు కూడా అయితే ఛానల్ అయితే 4, 5 ఛానల్ అయితే క్రియేట్ చేయకండి. పాత ఛానల్ ఉన్నోళ్ళకైతే క్రియేట్ అసలు ఆ ఉన్న ఛానల్ తర్వాత మళ్ళీ ఇంకో ఛానల్ అయితే పెట్టకండి. కనీసం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకొచ్చింది యూట్యూబ్ అయితే, ఆల్గోరిథం అయితే. నెక్స్ట్ లెవెల్ అయితే మనకైతే ఆ బిగ్ అయితే అప్డేట్ వస్తాయి. ఇంక ముందు అయితే చాలా అప్డేట్ అయితే వస్తాయి. మనకు ఖచ్చితంగా అయితే ఈసారి పెద్ద అప్డేట్ అయితే వస్తది మనకు చాలా మందికైతే. ఈ సబ్‌స్క్రైబర్‌తో పాటు ఇంకొక అప్డేట్ కూడా రాబోతుంది. మీకు అతి త్వరలో అయితే ఆ అప్డేట్ అయితే వస్తది మనకు యూట్యూబ్‌ల. మనకైతే ఇంకో సెకండ్ అప్డేట్ వచ్చి సెకండ్ అయితే గురించైతే మీరు వీడియో వేరే వాళ్ళ థంబ్‌నెయిల్స్ అయితే అస్సలు పెట్టకండి దయచేసి అయితే. వేరే వాళ్ళ థంబ్‌నెయిల్స్ తీసుకొని, మీ థంబ్‌నెయిల్స్ చేసుకొని, మీకు థంబ్‌నెయిల్ చేయకుండా రాకుండా వేరే వాళ్ళ థంబ్‌నెయిల్ తీసుకొని అయితే అది యూట్యూబ్ ఖచ్చితంగా అయితే గుర్తుపడతది. మీరు దయచేసి అయితే మీ ఓన్ కంటెంట్‌తో మీరు ఫస్ట్ ఒక థంబ్‌నెయిల్ సెట్ చేసుకొని, మీ పిక్సెల్ ల్యాబ్‌లో అయితే మీకైతే థంబ్‌నెయిల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. మీరు క్రోమ్‌లో వెళ్ళేసి పోస్టర్‌లు గూడా ఉంటాయి. లేకపోతే ఆహ్, మీకు మంచి మంచి పోస్టర్స్ అయితే ఉంటాయి. అన్ని పోస్టర్‌లు మంచి థంబ్‌నెయిల్ చేసుకొని మీ ఫోటో యాడ్ చేసి, ఆ తర్వాత థంబ్‌నెయిల్ మీద మీరు ఏం పెట్టాలనుకుంటారో ఆ మూవీ స్టోరీ గురించి రాసేసి మీకైతే థంబ్‌నెయిల్ అప్‌లోడ్ చేయండి. ఎంతసేపు 5 నిమిషాల పని. ఆ థంబ్‌నెయిల్స్ కూడా ఎవరు రానంటే నేను అది సెట్ చేసి మీకు చూపిస్తా ఎట్లా చేయాలనేది కూడా. మీకైతే 100% అయితే థంబ్‌నెయిల్స్ చేయనీకైతే రాకపోతే కూడా నేను చేసి చూపిస్తాను మీకు. 100% అయితే వర్క్ అయితది. అయితే ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే మనమైతే కేటగిరీస్ చాలా మందైతే అంటున్నారు కేటగిరీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టుకోవాలి కదా! ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టుకుంటే వ్యూస్ వస్తాయి కదా! ఇట్లా చేసే వ్యూస్ ఎట్లా వస్తాయి అంటున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే మీకు ఏం గురించి సాంగ్స్ తర్వాత ఇది దానికైతే మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటాయి గానీ, ఫిల్మ్ గురించి చెప్పుకోవాలంటే మీరు ఫిల్మ్ యానిమేషన్ అని కొట్టేసి దాని గురించి క్రోమ్‌లో అయితే కొట్టండి. మీకు ఏం చూపిస్తది ఏంటనేది మీకది తెలుస్తది. ఖచ్చితంగా అయితే మీరు ఫిల్మ్ యానిమేషన్ అయితే సెట్ చేసుకొని మూవీ రివ్యూస్ చాలా స్టార్ట్ చేసేటోళ్ళకైతే మీరిట్లా చేస్తే మీకైతే ఉపయోగం ఉండదు. ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా మీకైతే డెవలప్ అయితే కావు. నేను పెట్టేటప్పుడు ఫస్ట్ 10, 12, 13 అట్లయితే చూస్తుంటారు కానీ నేను ఇప్పుడు పెట్టిన ప్రతి వీడియో వచ్చేసి 120, 130, 130, 200 మెంబర్స్ అయితే చూస్తున్నారు. రోజుకొచ్చేసి ఒక 5, 7 సబ్‌స్క్రైబర్స్ అయితే కొత్తగా అయితే యాడ్ అయితున్నారు. మీరు అట్లనే చేయండి. ఖచ్చితంగా అయితే మీ ఛానెల్ డెవలప్ అయితది. పెట్టిన ఎంబడే ఒక 2 నెలలకు, 3 నెలలకైతే డెవలప్ కాదు. ప్రతిరోజైతే వీడియో అప్‌లోడ్ చేసేయనీకి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీరైతే టైమ్ టు టైమ్ అయితే అప్‌లోడ్ చేయండి. మీకు 100% అయితే రిజల్ట్ అయితే ఉంటది ఖచ్చితంగా అయితే. మీరు తప్పు చేసి వేరే వాళ్ళ థంబ్‌నెయిల్స్ తీసుకొని వేరే వాళ్ళ వాయిస్ పెట్టేసి అయితే మీరైతే మాట్లాడితే లాభం లేదు. అట్లా చేయకండి దయచేసి ఎవరైతే చెప్తున్నారో దయచేసి ఎవ్వరు చేయకండి అట్లా. అట్లా చేస్తే మీకైతే 1% కూడా ఉపయోగం ఉండదని నేనైతే అనుకుంటున్నా. దయచేసి అయితే ఎవ్వరు అట్లా చేయకండి. మీరు ఓన్ కంటెంట్ పెట్టుకొని, మీ ఓన్ ఛానెల్ క్రియేట్ చేసుకొని, మంచి మంచి థంబ్‌నెయిల్స్ సెట్ చేసుకొని మీరైతే మాట్లాడనీకి ట్రై చేయండి. 100% అయితే మీకు రిజల్ట్ అయితే వస్తది. ఖచ్చితంగా అయితే రిజల్ట్ వస్తది. ఒక 10 వ్యూలు పెట్టినా సరే మీకు 10 వీడియోలో ఇద్దరు, ముగ్గురు చూస్తున్న ఒక వీడియోకి ఒకరు, ఒక వీడియోకి 2, ఒక 3, ఒక వీడియోకి 4
అట్లా వీడియోస్ బట్టయితే మీకైతే వ్యూస్ అయితే పెరుగుతాయి. 100% పెరుగుతాయి. మీరు డైలీ టైమ్ టు టైమ్ అప్‌లోడ్ చేసుకొని డైలీ పొద్దుగాల నుంచి 4, 5 వీడియోలు, రేపు 4 వీడియోలు, ఎల్లుండి 4 వీడియోలు, ఈరోజే పెడితే ఈరోజే వైరల్ అవుతామనేది విషయం అయితే కాదు. ఫస్ట్ అయితే మీరు మీ మూవీ రివ్యూస్ అయితే ఛానెల్ అయితే చేసుకుంటే అయితే మీకేమేమి ఉపయోగం వస్తుందో అది చేయండి. 100% అయితే మీకు రిజల్ట్ ఉంటది. నేనైతే 100% చెప్తున్నాను. మీకైతే మూవీ ఛానెల్ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా అండి ఈ ఈ టైప్స్ నేను చెప్పిన దానికైతే ఫాలో కండి. మీకు 100% అయితే వ్యూస్ వస్తాయి. 100% అయితే మీ ఛానల్ సబ్‌స్క్రైబ్ అయితది. మీదైతే 100% సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతారని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కట్టేటివి అన్నీ మూవీ రివ్యూ ఛానల్ తర్వాత మూవీ కంటెంట్స్ అయితే అన్నీ అయితే ఉంటాయి. మీరు అయితే దయచేసి అయితే ఒకసారి వెళ్ళేసి వాచ్ చేయనీకైతే ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీకైతే 100% అయితే నచ్చుతది. ఈ వీడియోకి నేను 10 లైక్స్ ఇస్తున్నాను. 10 లైక్స్ కంప్లీట్ చేశాను నేను అనుకుంటున్నా. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.